కాంగ్రెస్ ఇలాగే ఉంటే భారతీయ జనతా పార్టీ రాబోయే 30 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. ఇది గుర్తించాల్సినటువంటి అంశం అన్నటువంటి విషయాన్ని మాజీ కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ నాయకుడైనటువంటి శంకర్ సింగ్ వాఘేలా చెప్తున్నటువంటి మాట. ఒకప్పుడు బీజేపీ తరపునే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది. వాస్తవంగా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కావడానికి కారణం ఈ వాఘేలాకిను అక్కడ ఉన్నటువంటి కేశుభాయ్ పటేల్కి గొడవ వచ్చి ఈయన కొన్ని రోజులు ముఖ్యమంత్రి, ఆయన కొన్ని రోజులు ముఖ్యమంత్రి ఉండి వీళ్ళిద్దరు వర్గాల మధ్యన గొడవ వస్తే మధ్య మార్గం వీళ్ళిద్దరిని పక్కన పెట్టి బీజేపీ మోడీకి ముఖ్యమంత్రిని చేసింది ఆ రోజున. అదే సందర్భంలో భూకంపం వస్తే మోడీ చేసినటువంటి సర్వీసెస్తో గుజరాత్లో మోడీని మళ్ళీ ఎన్నుకున్నారు. ఆ తర్వాత గోద్రా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మోడీని పంపించేద్దామని వీళ్ళిద్దరు కుట్రలు బనితే కూడా పబ్లిక్ అక్కడ మోడీకి అండగా నిలబడ్డటువంటి సందర్భం. ఆ తర్వాత మోడీని ఎవరు దించలేకపోయారు. ఆ తర్వాత వాఘేలా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన చెప్పుకొస్తుంది ఏంటంటే దాదాపుగా 30 సంవత్సరాలు బీజేపీ ఎట్లయితే గుజరాత్లో అధికారంలో ఉందో అదే పరిస్థితి ఎగైన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. बीजेपी 30 साल से है, लोहा होता है, लोहा भी 30 साल में बड़े बड़े जंग लगकर मिट्टी हो जाता, और बीजेपी में लोगों को अच्छा ऑल्टरनेटिव नहीं है, इसलिए घूम घाम करके फिर बीजेपी नहीं पसंद है, फिर भी बीजेपी। बापू की पॉलिटिकल कैरियर है, पार्टी जो भी हो, हमने प्रजा का भला किया है, हमने कोई भी समाज हो, कोई भी काम हो, चाहे यहाँ हो या दिल्ली हो, लोगों के लिए हम जिए हैं। ఏదైతే కాంగ్రెస్ని మొన్ననే రాహుల్ గాంధీ కోవర్టులు నడుపుతున్నారు అని విమర్శిస్తున్నటువంటి సందర్భంలో వాఘేలా చెప్పుకొస్తున్న పాయింట్ అది.